సువాసనలు వెదజల్లేటువంటి గంధపు చెక్కని నీటిలో కొంతకాలం కనుక ఉంచినట్లయితే ఆ నీటి యొక్క సంపర్కం వల్ల భరించలేనటువంటి దుర్గంధం దాని నుంచి వెలువడుతుంది. అయితే ఆ చెక్కని నీటిలో నుంచి తీసి మళ్ళీ దాన్ని ఒక గరుకురాయి మీద పెట్టి కనుక రుద్దినట్టయితే ఆ దుర్గంధం కాస్త పోతుంది, దాని సహజమైనటువంటి సుగంధం పరిమళం వెదజల్లుతుంది. అలాగే ఆత్మ సుందరమైనది, ఆనంద స్వరూపమైనటువంటిది. అటువంటి ఆత్మ ఈ మనోబుద్ధులు అనేటువంటి క్షేత్రంలో ప్రతిఫలించడంతో ఈ మనోబుద్ధులతో సంపర్కం పెట్టుకొని తాదాత్మ్యం పెట్టుకొని సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు అనేటువంటి ద్వంద్వాలతోటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనేటువంటి అరిషడ్వర్గాలతోటి సంపర్కం పెట్టుకొని తనను తాను మర్చిపోయి ఈ దుష్ట వాసనలతోటి దుఃఖ స్వరూపంగా ఉండి ఈ జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కుపోతావు. మరి ఈ స్థితి నుంచి తిరిగి ఆనంద స్థితి, తన స్వస్థితి మరి ఎలా వస్తుంది? గంధపు చక్కెర కనుక ఎలా అయితే గరుకురాయి మీద రాపిడి పెడితే దాని యొక్క సుగంధం మళ్ళీ ఎలా అయితే వచ్చిందో అదేవిధంగా ధ్యానంలో ఈ మనోబుద్ధుల్ని ఉత్తమమైనటువంటి జ్ఞానంతో, నేను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానంతో, సోహం భావనతో బాగా రాపాడించినట్లయితే ఈ దుష్ట వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. సహజ స్వరూపంతో, ఆనంద స్వరూపంతో, నిజస్వరూపంతో ఆత్మ తనంతట తానుగా వ్యక్తమవుతుంది. కాబట్టి నిరంతరం కూడా ఆత్మనిష్టలో ఉండటం ద్వారా వాసనలను తొలగించుకొని స్వస్వరూపంలో నిలవాలి. అయితే సమస్త వాసనలు తొలగిపోతాయా? ఆత్మనిష్టలో తేలిగ్గా నిలబడగలమా? ఎందుకనంటే వాసనలు తొలగితే ఆత్మనిష్టలో నిలబడగలం, ఆత్మనిష్టలో నిలబడితే వాసనలు తొలుగుతాయి. మరి అయితే ఎలా? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి? ఏ విధంగా మన యొక్క ఈ దుష్ట వాసనల్ని పోగొట్టుకొని ఆ శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపంగా మనం ఉండగలుగుతాం అనే విషయాన్ని 276వ శ్లోకంలో చెప్తున్నారు. 276వ శ్లోకం చూడండి. యదా యదా ప్రత్యగవస్థితం మనః తదా తదా ముంజతి బాహ్యవాసనాః నిశ్శేషమోక్షే సతి వాసనానాం ఆత్మానుభూతి ప్రతిబంధ శూన్యా. యథా యథా ఎంత మేరకైతే మనస్సు ప్రత్యక్ అవస్థితం ఆత్మ నిలుస్తుందో, ఎంతవరకైతే మనస్సు ఆత్మలో నిలుస్తుందో తథా తథా అంతవరకు ఆ మేరకి బాహ్య వాసనాన విషయ వాసనలు ముంజతి అంతరించిపోతాయి. వాసనానం ఈ విషయ వాసనలన్నీ కూడా నిశ్శేష మోక్షే సతి పూర్తిగా అంతమైపోయినప్పుడు ప్రతిబంధ శూన్యా ఏ ఆటంకాలు లేనటువంటి ఆత్మానుభూతే మిగులుతుంది. ఎంత మేరకైతే ఆత్మలో మన యొక్క మనస్సు నిలుస్తుందో అంత మేరకి మనసులో ఉన్నటువంటి విషయ వాసనలు కాస్త అంతరించిపోతాయి. వాసనలన్నీ అంతరించిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏ ఆటంకాలు లేకుండా ఆత్మానుభూతి మిగులుతుంది. అంటే క్రమక్రమంగా మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సాధారణంగా మనసు ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటుంది. అది దాని యొక్క సహజ స్వభావం. ఎందుకనంటే ఈ మనస్సుకి ఏజెంట్లు ఉన్నారు 5. అవే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అనేటువంటి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు కూడా బయటికి తిరిగి ఉంటాయి. కాబట్టి బయట నుంచి అన్ని విషయాల్ని సేకరించి తీసుకొచ్చి మనసుకి చెప్తూ ఉంటాయి. ఎప్పుడైతే అలా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి ఇంద్రియాలన్నీ కూడా మనసుకి చెబుతూ ఉన్నాయో ఈ మనస్సు ఏం చేస్తుందనంటే ఆ ప్రాపంచిక విషయాల గురించినటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటుంది.
కాబట్టి ఈ ప్రకారంగా మనస్సు ఎప్పుడు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లోనే తిరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడు కూడా ప్రపంచ విషయాల్లో తిరుగుతూ ఉండేటువంటి ఈ మనస్సుని మనం ఏం చేయాలంటే ప్రయత్నంతో, నిత్యానిత్య వస్తు వివేకంతో, మోక్ష అపేక్షతోటి, గురువు యొక్క అనుగ్రహంతో ఆత్మ వైపుకి తిప్పాలి. ఇలా ఆత్మ వైపుకి తిప్పడానికి మనం ఏం చేయాలంటే ఈ విషయాల్లో ఉన్నటువంటి దోషాలని మనం మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండాలి. ఓ సద్గురువుని ఆశ్రయించి శాస్త్రాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు మనస్సు అనేటువంటిది ఆత్మ వైపుకి తిరగటానికి వీలవుతుంది. అది ఆత్మవిచారణ చేస్తూ చేస్తూ ఆత్మతో తాదాత్మ్యం చెందితే ఆ కొద్దిసేపు ప్రపంచం వైపు చూడకుండా మనస్సు ఆ వాసనలు, ప్రాపంచికమైనటువంటి వాసనలన్నీ కూడా పోతాయి. అంటే కొద్దిసేపు అయినా సరే మనం కనుక మనస్సుని ఆత్మలో కనుక నిలిపినట్లయితే, ఆత్మ లక్షణాలని విచారణ చేస్తూ ఆత్మలో కనుక నిలిపినట్లయితే ఆ కొద్దిసేపు ఈ విషయ వాసనలు అనేటువంటివి మనస్సుకి వదిలిపోతాయి. అంటే వాసనలు అంత మేరకు తొలగిపోతాయి. అంటే ఎంతవరకు అయితే మనస్సులో ఆత్మలో ఉంటుందో అంత మేరకు తొలగిపోతాయి. నిజమే. కానీ మనస్సును కొద్దిసేపు అయినా ఆత్మలో నిలపాలంటే ఎట్లా అండి? అదే సమస్య. కొద్దిసేపు కనుక నిలిపితే ఆ కొద్దిసేపు అయినా సరే వాసనలు తొలగిపోతాయి. మరి ఎట్లా అంటే దాన్ని ప్రశాంతం చేయాలి, శుద్ధం చేయాలి, ఏకాగ్రం చేయాలి, ఆందోళన లేకుండా చేయాలి, ప్రయత్నంతో చేయాలి. దానంతా అదే అవుద్దని అనుకోకూడదు. మనం ఎంతో ప్రయత్నంతో మన మనస్సును శుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కష్టపడి చేస్తేనే. అంతేగాని లేకపోతే మాత్రం కుదరదు. మనస్సు మారాన్ చేస్తూ ఉంటుంది. పిల్లలు కూడా మారాన్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎట్లా కొట్ట మనం ఏం చేస్తాం, వాళ్ళని సర్దిపుచ్చుతూ ఉంటాం. అదే ప్రకారంగా ఈ మనస్సుని కూడా అట్లా సరి చేస్తూ ఉండాలి. మనం చిన్నపిల్లలు చాక్లెట్లు ఇస్తేనే స్కూల్కి పోతామని పేచి పెడతారు. అలా ఇస్తే అలవాటైపోతుందేమో అని మనం ఏం చేస్తామంటే వాళ్ళు కొట్టి స్కూల్కి పంపించాలనుకుంటాం. కొట్టి కనుక స్కూల్కి పంపిస్తే వాళ్ళు స్కూల్లో నుంచి అన్నా వెళ్ళిపోతారు, చదువు మీద శ్రద్ధ లేకుండా ఉంటారు, ఏదో రకంగా వాళ్ళు చదువుకు దూరం అయిపోతూ ఉంటారు, సరిగా చదవరు. మరి ఈ స్కూల్కి వెళ్ళి బజార్ల వెంట తిరుగుతూ ఉంటే అసలు చదువు అనేటువంటిది లేకుండా కూడా పోతుంది. పైగా చెడు స్నేహాలు చేసి చెడిపోయేటువంటి అవకాశం వస్తుంది. అందుకని ఏం చేయాలి? మరి స్కూల్కి వెళ్ళడం అలవాటు అయ్యేదాకా చాక్లెట్ ఇచ్చి పంపిస్తూ, అలా అలవాటు అయిపోయిన తర్వాత ఇక అప్పుడు చాక్లెట్లని వదిలిపెట్టి వాళ్ళకి నచ్చజెప్పేటువంటి పద్ధతి కావాలి. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి అప్పుడు నచ్చజెప్పి చదువు యొక్క అవసరం ఏమిటో, చదువుకుంటే నీకు ఎంత మంచిదో అని చెప్పి వాళ్ళని అట్లా అలవాటు చేయాలి. అంటే చిన్నగా చాక్లెట్లని అలవాటు నుంచి తప్పించాలి. అదేవిధంగా మనస్సు ఆత్మవైపుకి తిరిగేదాకా మనం కూడా అట్టే తంటాలు పడాలి. ఈ మనస్సు ఆత్మవైపుకి తిరిగి ఆత్మలో నిలవటానికి ప్రయత్నం చేయాలని అంటే ముందుగా మనం ఏం చేయాలి? నిష్కామ కర్మలు చేస్తూ ఉండాలి, దైవ కార్యాలని ప్రారంభిస్తూ ఉండాలి. చిన్నగా శాస్త్ర శ్రవణానికి మన మనస్సుని అలవాటు చేయాలి. శాస్త్ర శ్రవణం అనేటువంటిది కనుక చేయటం ప్రారంభం చేస్తే దానితో మనకి దుర్వాసనలన్నీ కూడా అంతమైపోతుంటాయి, సద్వాసనలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే శాస్త్ర శ్రవణం అంటే శాస్త్రాన్ని తెలుసుకోవటం అని అంటే మన స్వస్థితిని మనం తెలుసుకోవటం, ఇది సద్వాసన. నేను బ్రహ్మాన్ని తెలుసుకోవటం సద్వాసన, నేను దేహాన్ని అనుకోవటం అసద్వాసన. ఈ అసద్వాసనలన్నీ కూడా సద్వాసనల ద్వారా కనుక పోతా ఉన్నట్లయితే ఈ సద్వాసనలతోటి క్రమంగా మన యొక్క మనస్సు ఆత్మవైపుకి తిరుగుతూ ఉంటుంది. చిన్నగా ఆత్మలో నిలపడాన్ని అలవాటు చేస్తూ ఉంటాం. ఇట్లా క్రమక్రమంగా మనస్సుని ఆత్మలో నిలపడానికి అలవాటు చేస్తే ఏమిటి ప్రయోజనం అంటే కొంచెంగా ఆత్మలో నిలుస్తూ ఉంటే ఆ మేరకి వాసనలు తగ్గుతూ ఉంటాయి. కొద్దిసేపు కనుక మనస్సుని ఆత్మలో నిలిపితే ఆ కొద్దిసేపు కూడా వాసనలు అనేటువంటివి మనస్సుని చేరకుండా ఉంటాయి. అంటే ప్రపంచం వైపుకి పరుగులు మనకి తగ్గిపోతూ ఉంటాయి. దాంతో మనస్సులో ఉన్నటువంటి కోరికలు కానీ, అలజడులు కానీ, ఆందోళనలు కానీ, సంకల్పాలు కానీ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అలజడి తగ్గిన కొద్దీ మనసు ప్రశాంతమవుద్ది, ప్రశాంతమైన కొద్దీ ధ్యానానుకూలమవుద్ది. అలా ప్రతిరోజు
కొంతసేపు మన మనస్సుని సిద్ధం చేసి ధ్యానానుకూలంగానే చేసినట్లయితే, ఆ ధ్యానంలో కనుక నిలిపినట్లయితే క్రమక్రమంగా ఆ కొద్దిసేపు అయినా సరే ప్రాపంచికమైనటువంటి విషయ వాసనలు తగ్గుముఖం పడతాయి. వాసనలు తగ్గిన కొద్దీ మనసు ఆత్మలో నిలవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆత్మలో మనసు నిలవడానికి ప్రయత్నం చేసిన కొద్దీ వాసనలు తగ్గుతూ ఉంటాయి. ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్ అన్నమాట. అంటే ఎట్లా మన మనసుని కనుక ఆత్మలో నిలవడానికి ప్రయత్నం చేస్తే వాసనలు తగ్గుతాయి. వాసనలు తగ్గుతున్న కొద్దీ మనసు శుద్ధమవుతుంది. శుద్ధమై ధ్యానానుకూలం అవుతాం. ఈ ప్రకారంగా మనకి ప్రయోజనం కలుగుతుంది. ఇలా దీర్ఘకాలం కనుక కొనసాగిస్తే, ఒక రోజు 2 రోజులు ఏదో కొద్ది కాలమో కాకుండా దీర్ఘకాలం కనుక కొనసాగించినట్లయితే క్రమక్రమంగా ఈ వాసనలు తగ్గి ఒకనాటికి వాసనలు పూర్తిగా క్షయమైపోతుంది. అప్పుడు వాసనాక్షయమైనటువంటి మనస్సు పూర్తిగా ఆత్మలో నిలిచిపోతుంది. ఎందుకనంటే మనసు ఎందుకని ఆత్మలో నిలవదు మనకి? ఎందుకనంటే ఏవో ఆలోచనలు వచ్చి, ఆలోచనలు కనుక లేకపోయినట్లయితే ఇక మనసు ఆత్మలో నిలవకి ఏం చేస్తుంది? అందువల్ల వాసనలు పూర్తిగా కనుక తగ్గిపోయినట్లయితే పూర్తిగా మనసు ఆత్మలో నిలుస్తుంది. ఎప్పుడైతే మనసు పూర్తిగా ఆత్మలో నిలిచిందో ఇప్పుడు అది మనస్సు కాదు, అది ఆత్మే అవుతుంది. అంటే ఎంత మాత్రం కూడా ఇక మనస్సుగా ఉండదు, అది పూర్తిగా ఆత్మలో కలిసి ఆత్మై ఆత్మగానే ఉండిపోతుంది. ఇక ఇప్పుడు బాహ్య అభ్యంతరాల్లో ఆత్మ మాత్రమే ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే ఆత్మలో నిలిచి ఆత్మనిష్ఠగా ఉండి ఆత్మగా ఉండి ఆత్మే అవుతామో, ఆత్మ కంటే అన్యమైనటువంటిది లేకుండా పోద్ది. అంతటా ఆత్మ మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. అంతా మన స్వరూపం మాత్రమే ఉంటుంది. మనకంటే అన్యంగా ఇక రెండవది ఏమీ కూడా ఉంటుంది. అటువంటి ఆత్మని ఇక ఏది ఆవరించడానికి వీలు లేదు. దివ్యమైనటువంటి ప్రకాశంతో సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై కేవలం ఆత్మ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ జగత్తు కానీ, ఇందులో ఉన్నటువంటి విషయాలు కానీ, భోగాలు కానీ, వ్యక్తులు కానీ ఇవన్నీ ఏమైపోతాయండి? నువ్వు గనక ఆత్మ అయితే, నువ్వు గనక ఆత్మానుభూతి కనుక పొందితే మరి ఇవన్నీ ఏమైపోతాయండి అని అంటే, ఇవన్నీ ఏమైపోతాయో తెలియాలి అని అంటే ఒక్క మన అనుభవాన్ని గుర్తుపెట్టుకోండి. రాత్రి స్వప్న ప్రపంచాన్ని చూచాం, దాంట్లో కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ పడ్డాం. అవన్నీ కూడా మేలుకున్న తర్వాత మనకి ఎలా అనిపించినాయో అదిగో ఆత్మానుభూతిలో ఉన్నటువంటి వాడికి ఈ జాగ్రత్తలో ఉన్నాయని అలా అనిపిస్తుంది. మేలుకున్నటువంటి వాడికి స్వప్న ప్రపంచం ఎట్లా ఉంటుందో ఈ ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అట్లానే ఉంటుంది. ఈ జాగ్రత్త పురుషుడు జాగ్రత్త ప్రపంచం రెండు కూడా, స్వప్న పురుషుడు స్వప్న ప్రపంచం మేలుకున్నటువంటి వాడికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకు తెలియదా మేలుకున్నటువంటి వాడికి ఎలా ఉంటుందో? మనం రోజు మేలుకుంటానే ఉన్నాం, స్వప్నాన్ని చూస్తున్నాం, స్వప్న ప్రపంచంలో అనుభవాలు పొందుతున్నాం. మేలుకున్న తర్వాత అదంతా ఏమీ లేదని అనుకుంటున్నాం. అలాగనే నిజంగా అదంతా లేదు కదా, లేదని మనం నమ్ముతున్నాం కదా. అదే ప్రకారంగా ఆత్మానుభూతి పొందినటువంటి వాడు ఈ జాగ్రత్త ప్రపంచం లేదని నమ్ముతాడు. ఈ జాగ్రత్త ప్రపంచం కానీ, ఈ జాగ్రత్త ప్రపంచంలో తిరిగినటువంటి జాగ్రత్త పురుషుడు కానీ ఇదంతా వట్టిదే. రాత్రి కల్లో నేను కానీ నాతో ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతా వట్టిదే. అలాగనే ఈ జాగ్రత్త ప్రపంచంలో జాగ్రత్త పురుషుడు కానీ ఈ జాగ్రత్త పురుషుడితో ఉన్నటువంటిది అంతా కానీ మొత్తం వట్టిదే అనేటువంటిది అనుభవానికి వస్తుంది వాడికి. ఇది మహాత్ముల యొక్క స్థితి, ఆత్మానుభూతి పొందినటువంటి వాడి స్థితి. ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి ఇంకా ఈ ప్రపంచమే లేనే లేదు. ఇప్పుడు అజ్ఞానం అధ్యాస అనేటువంటిది ఇక ఏమీ ఉండదు, ఎందుకంటే పూర్తి జ్ఞానంలో ఉంటాడు. ఇది మనకి ఈ శ్లోకం ద్వారా గ్రహించాల్సింది. అంతే తప్ప ఎంతవరకు అయితే మనస్సు ఆత్మలో ఉంటుందో అంతవరకు వాసనలు తగ్గుతాయండి, రైట్. మరి అయితే అంతవరకు తగ్గితే మిగతా ఎట్టు తగ్గుతాయండి అని మనం దిగులు పడక్కర్లా. మనం ఎలాగోలాగా ఆత్మలో ఉండటానికి ఎంతో కొంతసేపు ఆత్మలో ఉండడానికి ప్రయత్నం చేస్తే, రోజు మొత్తంలో కూడా కనీసం 1 నిమిషమైనా సరే ఆత్మలో ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆ 1 నిమిషంలో మనకి ఆ వాసనలు ఏవైతే లోపల నుంచి ప్రేరణ వస్తుంటాయో ఆగిపోతాయి. అదే ప్రకారంగా మనం కొంతకాలం కనుక చేస్తే 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు అట్లా కనుక
మనం కనుక చేయగలిగితే, ఎందుకు చేయగలిగితే అంటున్నామనంటే మనం కనుక చెయ్యాలి అనేటువంటి భావన వస్తేనే చేస్తాం, లేకపోతే చెయ్యం. నిజంగా ఒక్క నిమిషం కనుక మనం ఆత్మలో నిలిస్తే వాసనలు తగ్గుతాయి కదా. మరి వాసనలు కనుక తగ్గుతూ ఉంటే ఆత్మలో నిలవాలనేటువంటి భావన కలుగుద్ది కదా. ఆత్మలో నిలవాలనేటువంటి భావన కనుక ఉండి కొంచెం ఆత్మలో ఎక్కువగా నిలిస్తే మరి ఎక్కువగా వాసనలు తగ్గుతాయి కదా. ఆ ఎక్కువగా తగ్గుతున్న కొద్దీ ఎక్కువగా ఆత్మలో ఉంటావు కదా. కాబట్టి ఈ ప్రకారంగా నిరంతరము కూడా అలా చాలా కాలం దీర్ఘకాలం సాధనగా చేస్తే చివరికి మనం పూర్తిగా ఆత్మలో నిలిచిపోయేటువంటి స్థితి వస్తుంది. పూర్తిగా ఎప్పుడైతే నిలిచిపోయామో అప్పుడు పూర్తిగా వాసనలు ఎప్పుడైతే క్షయమైపోయాయో అది ఆత్మానుభూతి. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి మన యొక్క కర్తవ్యం ఏమిటో మనం నిర్ణయించుకోవాలి. ఏమిటది? దాన్ని 3 పాయింట్లుగా నేను చెప్తాను. నిరంతరం కూడా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, వస్తువుల్లో, భోగాల్లో ఉన్నటువంటి దోషాలని మనం గమనిస్తూ ఉండాలి. ఇది మొదటి. ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఇవన్నీ కూడా ఆహా ఓహో అని వాటి కోసం మనం పరుగులు తీస్తూ ఉంటాం. కానీ వాటిట్లో ఏమి దోషాలు ఉన్నాయో ఆ దోషాలను మనం గమనిస్తూ ఉండాలి. ఇది మనం మొట్టమొదటి చేయవలసింది. ఇక రెండవది ఏంటంటే మన యొక్క సాధన చక్కగా సాగాలంటే, దోషాలు చూడాలన్నా, ధ్యానం సాగాలన్నా, మిగిలినటువంటి ఏ సాధనలైనా సరే సక్రమంగా సాగాలి అంటే, మనకి నిరాశ నిస్పృహలు కలగకుండా ఉండాలంటే, ఈ సాధనలో మనకి ప్రోత్సాహం లభించాలంటే శ్రవణాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. ఇది 2. ఇక 3వది ఏంటంటే బుద్ధి ఆత్మ లక్షణాలను విచారణ చేస్తూ, ఈ శ్రవణాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తా ఉన్నామో ఆత్మ లక్షణాలు మనకు తెలుస్తాయి కాబట్టి బుద్ధితో ఆత్మ లక్షణాలను విచారణ చేస్తూ మనస్సుని ఆత్మలో, ఆత్మగా, బ్రహ్మముగా అలా ధ్యానిస్తూ ఆ ఆత్మనిష్టలో మనం ఉండాలి. ఇదే జన్మ సార్థక్యానికి మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం. కాబట్టి దీన్ని ఆచరిస్తూ ఆత్మలో నిలుస్తారని, నిలవగలరని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ యజ్ఞాన్ని ఇంతటితో ముగిస్తుంది.